చేసిన వ్యాఖ్యలకి అదే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, అభివృద్ధి సంక్షేమంలో పోటీ పడాలి, అందుకోసం పోటీ పడి పనిచేస్తామని ఏదైతే ఒక పాజిటివ్ నోట్తో అన్నారో దానికి ఆ లక్ష్యాలు నెరవేరేందుకు మీ వైపు నుంచి మీ పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందా? ఎందుకంటే మీరు ఆ పార్టీకి బద్ధ శత్రువులు కాబట్టి కాంగ్రెస్కి. బీఆర్కే యాజమాన్యానికి, బీఆర్కే ఛానల్లో నాతోటి సహోదరులకు సోదరులకు యాంకర్ గారికి మీకు అందరికీ నమస్కారం. అంటే మేమేమంటున్నామంటే మేము కేంద్ర ప్రభుత్వం మేమేమంటున్నామంటే కేంద్ర ప్రభుత్వము భారతదేశం బాగుండాలి, అందులో మనం ఉండాలి, ప్రపంచంలో భారతదేశము మనము అందరికంటే ముందు ఉండాలి అని మనం అనుకోవాలి. మేము కూడా ఒక సోదరు ఇంతకు ముందు అన్నట్టు 29 రాష్ట్రాలు భారతదేశంలో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. భారతదేశం ఇప్పుడు మూడోసారి ప్రధాని గారి మా మోదీ గారిని ప్రజలు మెచ్చిర్రు కాబట్టి మూడోసారి అవకాశం ఇచ్చారు. ఈ భారతదేశంలో మూడోసారి ప్రధానిగా వచ్చిన వ్యక్తి మోదీ గారు మాత్రమే. మీరు భారతదేశం స్వతంత్రం వచ్చినాక చూసిర్రు. అదే విధంగా అన్ని నవీన్ గారు నేను చెప్పే పాయింట్ స్ట్రైట్ గా ఆన్సర్ చేయండి. నేను నాకు వచ్చిన ఒకటే నవీన్ గారు ఒకటే పాయింట్ నాది. సరే మీరు చెప్తున్నారు, మీరు గొప్ప చెప్తున్నారు, మూడోసారి మరి ఎవరికి అవకాశం రాలేదు, మోదీ గొప్ప అది ఇదని చెప్తున్నారు. కానీ మీరు చెప్పిన మాటలు ఈ గత 10 ఏళ్లలో రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం, ఎందుకంటే విభజనలో మీరు కూడా భాగం కాబట్టి ఖచ్చితంగా మీ పార్టీ కూడా, కానీ సార్ట్ అవుట్ అయిన పరిస్థితి లేవు కదా. సమస్యలు విభజన హామీలు రావటం, పూర్తి ఫుల్ఫిల్ కావటం కానీ, సమస్యలు పరిష్కారం అవటం కానీ ఇవన్నీ జరగలేదు కదా గత 10 ఏళ్లలో. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం గాని అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్రానికి సహకరించలేదు. మీరు గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన భారతదేశంలో 3 రాష్ట్రాలను విభజించింది. మనకు చిన్న రాష్ట్రాలకు ఎన్డీఏ ప్రభుత్వము సహకరిస్తుంది. చిన్న రాష్ట్రాలకు మద్దతున్న ఎన్డీఏ గవర్నమెంట్. కానీ రైట్, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుగా కనిపిస్తుంది. రైట్, నవీన్ యాదవ్ గారిని మళ్ళీ తీసుకుందాం. ఇందిరా శోభన్ గారు వినిపిస్తుందా నా మాట? చెప్పండి. 3 రాష్ట్రాలు విభజన చేసినప్పుడు ఏ రాష్ట్రం ఇప్పటి వరకు ఇటువంటి సమస్యలు లేవనెత్తలేదు. కానీ ఈ యూపీఏ ప్రభుత్వము అప్పుడు మా సుష్మా స్వరాజ్ గారు నవీన్ యాదవ్ గారు మనకు తెలంగాణ నవీన్ యాదవ్ గారు మీ ఆడియో మాత్రమే వస్తుంది, వీడియో రావట్లేదు. ఒకసారి చెక్ చేసుకోండి, మీ సెల్ ఫోన్ చెక్ చేసుకోండి. ఆడియో మాత్రం వినిపిస్తుంది, వీడియో రావట్లేదు. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందని చూస్తానండి. రైట్ రైట్ ఈ లోపల ఇంద్ర శోభన్ గారితో మాట్లాడదాం. ఇంద్ర శోభన్ గారు రైట్ ఇప్పుడు క్లారిటీగా ఉంది, మాట్లాడొచ్చు. నవీన్ యాదవ్ గారు, భారతదేశంలో 3 రాష్ట్రాలను విభజించిరండి ఎన్డీఏ ప్రభుత్వం. వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అక్కడ లేని సమస్యలు అక్కడ ఎప్పుడు కూడా మీరు జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఉత్తరాంచల్లో కానీ లేవనెత్తడం లేదు. కానీ యూపీఏ గవర్నమెంట్ మన 2 రాష్ట్రాలను విభజించినప్పుడు సరిగా విభజించడం లేదు కాబట్టి వాళ్ళు ఏమన్నారు, యూపీఏలో ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్ ఇస్తా అన్నారు, తెలంగాణకి ఇది మిగులు బడ్జెట్ ఇచ్చిర్రు. కానీ సరిగా పాటించకపోవడం వల్లే ఈ సమస్యలు లేవనెత్తుతున్నాయి. కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి సోదరు ఇంతకు ముందు అన్నట్టు ఎన్డీఏ ప్రభుత్వానికి మిత్రధర్మం ఉంది. వాళ్ళు చెప్పనవసరం లేదు. ఏమన్నారు, సోదరి మాకు సీట్లు తగ్గినాయి అని అన్నారు. కానీ మూలిగి 100 దాటని కాంగ్రెస్ ప్రభుత్వం మా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము స్వతహాగా 240 పైచీలకు వచ్చినాయి. కానీ 100 కూడా దాటని కాంగ్రెస్ పదే మా గురించి మాట్లాడాల్సినంత వాళ్ళకు లేదు, వాళ్ళకు అవసరం లేదు, వాళ్ళకు మాట్లాడించిన కెపాసిటీ కూడా లేదు. వాళ్ళు నవీన్ గారు ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే, నవీన్ గారు ఒక పాయింట్, ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా సరే రాష్ట్రాన్ని అయితే ఈజీగానే విభజిస్తుంది. కానీ విభజన ద్వారా వచ్చిన నష్టాన్ని కానీ ఆ ఇష్యూస్ని కానీ వాటిని సార్ట్అవుట్ చేయడంలో చాలా అంత పాజిటివ్గా లేదనేది పాయింట్. ఎందుకంటే అది ఏ ప్రభుత్వాన్ని కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మీరు పాత్రికేయులు చూసిర్రు, మన ఛానల్ ద్వారా ప్రజలు కూడా చూసిర్రు, కేంద్రానికి సహకరించలేదు. అది తెలిసిందే. కేంద్రానికి సహకరించినప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలను
ఈ విభజనలో ఏదైతే ఉన్నాయో అదే విధంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలను అన్నిటినీ ఒకే విధంగా అభివృద్ధి చేయడానికి ఈ మోదీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, మోదీ గారి ప్రభుత్వము సుముఖంగా ఉంది. కానీ దాన్ని వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే ప్రపంచంలో కూడా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మోదీ గారు అభివృద్ధి చేయడానికి సుముఖంగా ఉన్నారు. కానీ దాన్ని వక్రీకరించి పదే పదే మోదీ గారిని విమర్శించే అర్హత ఎవరికి లేదు, ఈ కేంద్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ. ఆయనకు ఎక్కడికి సరిపోయిన వ్యక్తులు కూడా మోదీ గారి గురించి విమర్శించే పరిస్థితి లేదు. రైట్ రైట్ ఇంద్రశోభన్ గారు, ఎలక్షన్ వరకే రాజకీయం. ఎలక్షన్ తర్వాత ప్రభుత్వాలు పరస్పరం, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరిస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి ఖచ్చితంగా రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడుతుందని మీకు తెలియజేస్తున్నాం మీ ద్వారా. రైట్ ఇంద్రశోభన్ గారు, మీ బీజేపీ స్పోక్స్ పర్సన్ మాట కూడా మీరు విన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంటుందో కూడా మీకు ఒక ఐడియా ఉంది, పర్టికులర్ ఐడియా ఉంది. సో ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా సార్ట్ అవుట్ అవ్వాలి, రెండు రాష్ట్రాలు బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, నో డౌట్. కానీ ఇంప్లిమెంటేషన్లో, యాక్చువల్ పొజిషన్లో అలా జరిగే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అవునా? ఒకటి గుర్తు చేస్తాడు సోదరులు ఇందాక మాట్లాడితే ఏమన్నారు, కాంగ్రెస్ కి 100 కూడా రాలేదు అని చెప్పి మాట్లాడారు. 103 మా సంఖ్య. ఇప్పుడు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలనా, మేము పోటీ చేసిందే తక్కువ, మీరు పోటీ చేసింది ఎన్ని, మీకు మాకు తేడా ఏంటి చెప్పండి. మీరు 16 పార్టీలతో కలిపి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఎలక్షన్ నవీన్ గారు మాట్లాడేవాలి. నవీన్ గారు మీరు నోట్ చేసుకోండి. నవీన్ గారు మాట్లాడండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, మాట్లాడండి. ఇంద్రశోభన్ గారిని మాట్లాడనివ్వండి. మొన్న ఎలక్షన్స్ వెళ్ళింది 2 కూటమిలు, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమిగా ఎలక్షన్లకు వెళ్ళారు. మీరు 16 పార్టీల పోటీలో ఉన్నారు. అరే వినన్నా, మాట్లాడనివ్వాలి. నవీన్ గారు మాట్లాడనివ్వాలి ప్లీజ్, అందరూ మాట్లాడాలి ప్లీజ్. తర్వాత మీ పాయింట్ రైట్ చేయండి. ఇప్పుడు బేసిక్ గా భారతదేశంలో గాంధీ అనే ఫ్యామిలీని వాడుకుంటాడు, మీరు ఇంకో వాళ్ళు వాడుకుంటారు, ఎవరిదో వాడుకోవాలి. మీకు ఇంతకు మించి ఏం తెలియదు, మీకు ఇంతకు మించి ఏం తెలియదు అంటున్నా. ఇంతకు మించి ఏం తెలియదు మీకు. మాట్లాడితే కులం మాట్లాడాలి, మతం మాట్లాడాలి, గాంధీ కుటుంబం మాట్లాడాలి. ఇంతకు మించి మీకు అభివృద్ధి తెలియదు. మీ యొక్క నిర్వాహకం అనా చర్చ నేను చెప్పాలంటే మీకు అన్ని చెప్పగలుగుతా. మీకు ప్రతి దానికి చెప్పగలుగుతాను. మీరు వెయిట్ చేయండి. మీరు ఇలా మాట్లాడితే నవీన్ గారు మాట్లాడేవాళ్ళు. నవీన్ గారు ప్లీజ్, నవీన్ యాదవ్ గారు మాట్లాడేవాలి. ఇంద్రశోభన్ గారిని మాట్లాడేవాలి. ఆ పాయింట్ రైజ్ చేయండి. తర్వాత ఆమె పాయింట్స్ లో మీకు అబ్జెక్షన్ ఉంటే తర్వాత మీరు మాట్లాడండి. ప్లీజ్ లెట్ హర్ స్పీక్ ఫస్ట్. ఇంద్రశోభన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషము, మీరు కాదు అనుకోని ఇవాళ ఆయన మీరిచ్చిన మీరు ఒక్క మాట వినండి. నా వర్షాలు ఇంకో రకంగా ఉంటది. నేను చాలా సామరస్యంగా సమాధానం చెప్తున్నా, మీరు వినండి. నవీన్ గారు రన్నింగ్ కామెంటరీ వద్దు ప్లీజ్, కోఆపరేట్ విత్ మీ. చేద్దాం. నవీన్ గారు ప్లీజ్ 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 మాట్లాడనివ్వండి. ఇంద్రశోభన్ గారు మాట్లాడనివ్వండి. కొబ్బరి తోటలో జామ చెట్లు, నిమ్మ చెట్లు అన్ని పట్టుకుంటాం, కానీ కొబ్బరి తోట అంటాము. ఇది భరతుడు పాలించిన భారతదేశం కాబట్టి భరతుడు, రాముడు, సీత నవీన్ గారు ప్లీజ్, నవీన్ గారు 1 by 1 మాట్లాడాలి. మీరు రన్నింగ్ కామెంట్ ఆపేయాలి. ముందు మాట్లాడనివ్వండి, ఆమె తర్వాత పాయింట్స్ మీరు రైట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో మీతో కలిసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు? పిడికెడు మట్టి ఇచ్చారు,
ముంతడి నీళ్లు ఇచ్చారు. ఇది మాత్రమే మీరు చేశారు. మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కోసం మీతో కలిసి వచ్చాడు. వచ్చినప్పుడైనా ఇప్పుడు నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోవాలా మీ పైన ఆధారపడింది, మీ విఘ్నత పట్ల. మీరు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు కాదు అని అనుకుంటే మీ ప్రభుత్వం నిట్టనిలో కూర్చుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరేంటి ఎడ్జ్ లో ఉన్నది మీ గవర్నమెంట్, ముక్కులా ఉన్నది మీ గవర్నమెంట్. మొన్నటిదాకా మాట్లాడారు కదా, ఇవాళ నీ గవర్నమెంట్ ఎడ్జ్ లో ఉన్నది, ఎడ్జ్ లో ఉన్నది అని గవర్నమెంట్. నీకు 100% ఫిగర్ లేదు, మీరు మర్చిపోవద్దు. బాబు గారిని తక్కువ అంచనా వేయద్దు, బాబు గారిని తక్కువ అంచనా వేయద్దు అని తెలియజేస్తున్నాను. నేను లాస్ట్ టర్మ్ యూ టర్న్ తీసుకొని బయటకు వచ్చి ఇండియా నవీన్ గారు, నవీన్ యాదవ్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ద కోర్ట్ ప్లీజ్. నవీన్ యాదవ్ గారు ఒకేసారి మాట్లాడదు, ఇద్దరు ఒక్కసారి మాట్లాడద్దు, 1 by 1 మాట్లాడాలి. నవీన్ యాదవ్ గారు డిబేట్ ప్రాపర్ గా ఉండదు, ఆ విధంగా ఒకేసారి మాట్లాడడం వల్ల మీరు చెప్పేది అర్థం కాదు, ఎవరికి వినిపించి జనాల్లోకి వెళ్ళదు మీరు చెప్పే కంటెంట్. ప్లీజ్ 1 by 1. నవీన్ యాదవ్ గారు మీరు సహకరించాలి. నవీన్ యాదవ్ గారు మీరు సహకరించాలి ప్లీజ్. మీరు రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. ఇందిరా శోభన్ గారిని మాట్లాడివ్వండి, ఆ తర్వాత మీరు పాయింట్ మీకు అవకాశం ఇస్తాను, టైం ఉంది కదా.